Garuda Express, an international courier service. మహానటి సావిత్రి గురించి ఇప్పుడు చెప్పబోయే సంఘటన ప్రతి వ్యక్తిని సినీ అభిమానిని కదిలిస్తుంది, కంటతడి పెట్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఇప్పుడు మా అమ్మ ఇలా, మా అమ్మ అలా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న సావిత్రి కూతురు చాముండేశ్వరికి సావిత్రితో అప్పట్లో విభేదాలు వచ్చాయట. చివరికి తల్లినే ఇంట్లోంచి గెంటేసేంతగా వారిద్దరి మధ్య గొడవలు జరిగాయంటారు. మొదటి నుంచి మహారాణి జీవితం సావిత్రిది. ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏమాత్రం ఆలోచించకుండా సహాయం చేసేది సావిత్రి. మూగ మనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి ఆర్థికంగా బాగా నష్టపోయింది. దాంతోపాటు జెమినీ గణేష్ను దూరమయ్యారు. ఆ టైంలోనే ఐటీ శాఖ దాడులు, దీంతో మానసికంగా ఆర్థికంగా దెబ్బతిన్న సావిత్రి విపరీతంగా మద్యానికి బానిసయ్యారట. అయితే తను కష్టాల్లో ఉండి కూడా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదైనా ఇచ్చి పంపించడం వంటివి మానుకోలేదు. ఇదే కూతురికి బియ్యాల వారికి పెద్ద గొడవకు దారితీస్తుందట. మాకంటూ ఏం మిగిల్చావంటూ పెద్ద పెద్ద గొడవలు జరిగాయట. దాంతో ఏమీ చేయలేక ఉన్న ఇంటిని కూడా వదిలేసి 500 రూపాయల అద్దె ఇంట్లోకి దిగారట సావిత్రి. అయితే సావిత్రి అంటే ప్రాణాన్ని అయినా ఇచ్చేస్తాను అని చెప్పుకునే ఓ అభిమాని సావిత్రి ఇంటి అడ్రస్ తెలుసుకొని రోజుకు 100 రూపాయలు మనీ ఆర్డర్ పంపించేవాడట. అలా సుమారు 6 నెలల పాటు పంపించాడట. కష్టాల్లో ఉన్న సావిత్రికి ఆ డబ్బులు ఎంతగానో ఉపయోగపడ్డాయట. కానీ ఉన్నట్టుండి 2 రోజులు మనీ ఆర్డర్ రాకపోవడం ఆగిపోయిందట. కారణం ఏమిటనేది తెలియదు. దీంతో సావిత్రి రోజు మనీ ఆర్డర్ ఇచ్చే వ్యక్తిని పిలిచి, ఎవరు పంపిస్తున్నారో చెప్పండి, అతని అడ్రస్ కావాలి, అతనికి ఏమైందో ఏమిటో అని కన్నీరు పెట్టుకున్నారట. ఆ తర్వాత 2 రోజులకు మనీ ఆర్డర్ పంపిస్తున్న వ్యక్తి 4 రోజులు డబ్బులు తీసుకొని స్వయంగా వచ్చి, అమ్మా 4 రోజులు ఇబ్బంది పడ్డావా, క్షమించమ్మా, ఇవిగో అనిచ్చి కాళ్ళ మీద పడ్డాడట. ఇంతకీ అతను ఎవరంటే ఓ చిరు ఉద్యోగి. తన అభిమాన నటిపడుతున్న అవస్థల గురించి తెలుసుకొని చలించిపోయి అప్పుగా ఇచ్చైనా సహాయం చేయాలి అనుకున్నాడట. అలా అప్పు చేసి రోజుకో 100 రూపాయలు మనీ ఆర్డర్ పంపించేవాడు. అయితే ఇంత డబ్బు ఎలా పంపిస్తున్నావు అని ఆరా తీయగా ఆ వ్యక్తి పరిస్థితుల గురించి తెలుసుకొని చలించిపోయారట సావిత్రి. ఆర్థికంగా అతను అంత స్థితిమంతుడు కాదు. దీంతో సావిత్రికి వచ్చిన అవార్డుల్లోని వెండి రాగిలను తీసి తాకట్టు పెట్టి దగ్గరుండి మరీ అతనికి పెళ్లి జరిపించారట. తను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ తనపై అభిమానం చూపించిన వ్యక్తికి అన్నీ తానే దగ్గరుండి పెళ్లి చేసింది. ఆ తర్వాత ఆ అభిమాని తన కూతురుకు సావిత్రి అని పేరు పెట్టుకున్నాడట. సావిత్రి గొప్ప మనసుకి ఇది చక్కని ఉదాహరణ.